ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు రిపోర్ట్ చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పార్టీలో ఉంటుందండి. కాదు, వైఎస్ఆర్ పార్టీలో కూడా 2-3 పార్టీలు ఉంటాయి, గ్రూపులుగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. కలిసి పనిచేయడం అనేది గొప్ప. అలాగే వైఎస్ఆర్ పార్టీ అంటే ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు అందరికీ బాగా తెలుసు. ఈరోజు ఎలక్ట్రిసిటీ రేట్ పెంచేశారు, మున్సిపల్ ట్యాక్స్ పెంచేశారు, చెత్త పన్ను వేస్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రజల మీద పడుతుంది. 100 రూపాయలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే 200 రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళకి. అంటే 100 రూపాయలు వీళ్ళు సప్లై చేయడం, ఇవ్వడం, 200 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే పరిస్థితులు లేరు. ప్రతి ఈరోజు అడుగుతున్నా, ఎంప్లాయీస్కి 1వ తేదీ ఏమన్నా వచ్చిందా, జీతాలు వస్తున్నాయా? పెన్షనర్లకి 1వ తేదీ పెన్షన్లు వేస్తున్నారా, వస్తూ ఉందా? అంటే ఎక్కడ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఆదరం లేదు. ప్రజలే తిట్టుకొస్తున్నారు. ఈరోజు ప్రజలు ఏవగించుకునే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఏం భయపడాల్సిన పనిలే. ఒక వేవ్ లాగా వచ్చి ఒక గాలి తుఫాన్తో ఈ పార్టీ కొట్టుపోయేది వాస్తవం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆడ డొనేషన్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్. ఆడ పెడుతున్నది కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు తప్పితే అదేం లేదు. మాకు ఒరిజినల్గా పెట్టింది మా సత్యప్రభ పెట్టిన సత్య కృష్ణదేవరాయ విగ్రహం ఉంది. ఇక్కడ పెడతారా సంతోషం మాకు. ఎన్ని చోట్ల పెడితే అన్ని చోట్ల మా కృష్ణదేవరాయల విగ్రహాలు ఉంటే మేము ప్రతి చోట పోయి ఎక్కడో చోట ఆయన గురించి పూలమాల వేస్తాం, ఆయన నమస్కారం పెడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.